నేను చూసుకుంటాను. వీడు నా 3,000 కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు. చేతు ఫారిన్ లో చదివి మొన్ననే ఇండియా వచ్చాడు. చీతు అదేం పేరు? ఏమండి, చీతు కాదండి, చైతు అంటే చైతన్య అని. మా అమ్మ ముద్దుగా చైతు అని పిలుస్తుంది. నైస్ నేమ్. షీ ఈజ్ మై డాటర్. ఐ యామ్ స్వీటీ. అందరూ ముద్దుగా బ్యూటీ అని పిలుస్తారు. అలా పిలిచిన అడ్డగాడదెవడు? వాట్? ఐ మీన్ బ్యూటీ కంటే స్వీటీ బాగుందన్న ఉద్దేశం అండి. మమ్మీ, ఈ బాయ్ నాకు బాగా ఇచ్చాడు. నేను ఎప్పుడు గిచ్చాను? గిచ్చలేదు ఆంటీ. ఆంటీ నిజం ఆంటీ. అయ్యో, అది నచ్చాడు అనబోయి గిచ్చాడు అది. ఓహో, అమ్మాయి ఫారిన్ లో చదవటం వల్ల తెలుగు సరిగ్గా రాదు. ఓహో, ఉన్న ఎక్స్ట్రాలు కాకుండా ఈ ఎక్స్ట్రా క్వాలిటీ కూడా ఉందన్నమాట. అవును బాబు, తను పుట్టినప్పటి నుంచి ఫారెన్ లోనే చదువుకుంది. మీకు అలా అర్థమైందా? అమ్మా, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తాను. నువ్వు ఆంటీతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడు. అమ్మా, నన్ను లోపలికి తీసుకెళ్లి విప్పి చూపిస్తారా? విప్పి చూపించాలా? అంటే మీరు పొరపాటు పడుతున్నారండి. దాన్ని విప్పి చూపించడం అనకూడదండి, తిప్పి తిప్పి చూపిస్తారా అని అడగాలండి. అదే బాబు, తనకి తెలుగు అంటే చాలా ఇష్టం, అందుకే రాకపోయినా ట్రై చేస్తూ ఉంటుంది. ఓహో, ట్రై చేస్తుందండి. ఇదే కంటిన్యూ అయితే నేను ట్రై అయిపోతాను. కానీ మీ అమ్మాయి మాత్రం చాలా బాగా ట్రై చేస్తుందండి. అయితే మీకు కృతజ్ఞతలు. కృతజ్ఞతలు కాదమ్మా, కృతజ్ఞతలు అనాలి. అయితే ఓకే. అవును, మీ టెక్స్టైల్ బిజినెస్ ఎలా ఉంది? టెక్స్టైల్ బిజినెస్ ఏంటండి? అదే గుడల వ్యాపారం. ఏమండి, మీరు కాసేపు తెలుగు ఆపండి. మీరు ఏం మాట్లాడబోయి ఏం మాట్లాడతారోనని కొంచెం టెన్షన్ గా ఉందండి. ప్లీజ్. ఓకే, మీకోసం ఊపుతాను. కాదండి, ఆపుతాను అనాలి. అది ఆంటీ టెక్స్టైల్ బిజినెస్. అది మీ మమ్మీ చెప్పింది. అన్ని బిజినెస్ లు నువ్వే చూసుకుంటావు అంట కదా? ఓ, అలా అందా? అయితే నేనే చూసుకుంటానండి. అయితే చూసుకోవడం ఏంటి? అయితే అంటే నా ఉద్దేశం అయితే నేనే చూసుకుంటాను కదా అని. అదండి. గుడ్ గుడ్. నీకు అసలు బుద్ధి ఉందా? ఆవిడెంత పెద్ద విఐపీ నీకు తెలుసా? ఆవిడ్ని పట్టుకుని నాకు తెలుసు అని అంటావేంటి? ఆవిడ గురించి నీకేం తెలుసా? ఆవిడ పెద్దవ మొక్కందని తెలుసు. అయ్యో, నాకు తెలుసు మొహానికి మేకులు కొట్ట. ఆవిడ దొంగ మొహందని నీకు తెలుసా? ఇందాక మీరే కదా చెప్పారు, వచ్చిన వాళ్ళు మీకు నమస్కారం పెడితే వ్యర్థవ మొక్కాలని. అలా చెప్పాను. అయ్యో, అంటే ఆవిడ నాకు నమస్కారం పెట్టిందని అలా ఫిక్స్ అయిపోయావా? అయ్యో, ఇంకా నయ్యం, ఆవిడతో అనలేదు. ఫంక్షన్ అయిపోయే లోపు అంటానులే అత్తయ్య గారు. అయ్యో, ఏంటమ్మా నువ్వు? ఆ తెక్కమళ్ళ నాకు తగిలించి నువ్వు తప్పుకున్నావు. ఆ గొన్నెనుగు దాని తెలుగు భాషతో నన్ను చంపేసింది అనుకో. తప్పు నాన్న, అలా అనకూడదు. 2,000 కోట్లకు ఏకైక వారసురాలు. వాళ్ళని పడగొట్టడానికే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను. ఇన్నాళ్ళు దాని వెనకాలే తిరిగాను. అయినా ఆవిడ్ని పడగొడితే మనకే వస్తుంది అత్తయ్య. ఆమె కూతురు మన ఇంటి కోడలవుతుంది. ఆ 2,000 కోట్లు మన సొంతం అవుతాయి. అమ్మా, 2,000 కోట్ల కోసం ఆ బండదానికి భర్తనవ్వమంటావా? నా వల్ల కాదమ్మా. చావనైనా చస్తాను గాని ఆ కొండను మాత్రం చేసుకోను. చేతు అని అంటాననుకున్నావా? పొరపాటున కూడా అనను. అమ్మా, నాకిప్పుడు ఆ పర్సనాలిటీలు కనిపించట్లేదమ్మా. వాళ్ళ వెనకాలన్న 2,000 కోట్లే కనిపిస్తున్నాయి. అయ్యో, అది అలసి కొడుకంటే. అబ్బా, కాకపోతే మనం అర్జెంటుగా చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటమ్మా అది? ఆ మధుమతి దగ్గరున్న డాక్యుమెంట్ లాక్కోవడం. దాన్ని అడ్డం పెట్టుకుని దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటోందిరా. ఇప్పుడు ఈ ఫంక్షన్ కూడా లక్షలు ఖర్చు పెట్టిస్తోంది అదే. అవునా? అమ్మా, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందో డీటెయిల్డ్ గా చెప్పు.
యుఎస్ నుంచి వచ్చిన సందర్భంగా ఈ రోజు సాయంత్రం మా ఇంట్లో ఒక చిన్న టీ పార్టీ ఇస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆవిడ బిజినెస్ లేని స్టేటే లేదనుకోండి. ఫారిన్ కంట్రీస్ లో ఆవిడ చెయ్యని బిజినెస్ లేదండి. ప్రస్తుతం ఆవిడ ఆస్తులన్నీ నా చేతుల్లోనే ఉన్నాయండి. ఇది గ్రాండ్ ఏమిటండి? నిజంగా ఇదే గ్రాండ్ అయితే రేపు లక్షలు ఖర్చు పెట్టి మీరివ్వబోయే పార్టీని ఏమనాలి? మీరు పార్టీ ఇస్తున్నారా? ఎందుకు? మీ పెద్ద కొడలికి పెళ్లైన 10 ఏళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అయిందని తాజ్ బంజారాలో పార్టీ ఇవ్వడానికి అడ్వాన్స్ ఇచ్చింది కూడా మర్చిపోయారా? అలా రాజ్యలక్ష్మి ముందు నన్ను ఇరికించి నాతో ఈ ఫంక్షన్ చేయిస్తోంది. దాన్ని ఊరికి వదలకూడదమ్మా. ఆ డాక్యుమెంట్ దొరికిన తర్వాత దాన్ని ఇంతకింత టార్చర్ పెట్టాలి. సరే సరే, మనం ఈ డాక్యుమెంట్ వెతకడానికి మనకిదే మంచి టైం. అది ఫంక్షన్ హడావుల్లో ఉంటుంది. ఈ లోపు నువ్వు దాని గదిలోకి వెళ్ళి అంగుళం అంగుళం వెతుకో. ఆ డాక్యుమెంట్ పట్టుకురా. దాన్ని ఒక ఆట ఆడిద్దాం. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్తాం. ఒసేయ్ మధుమతి, ఈ రోజుతో నీ దుకాణం బంద్ అవ్వటం ఖాయం. తులసి గారు, ఇలా అలంకరించేసరికి ఎంత అందంగా ఉన్నారండి. నా దృష్టి తగిలేలా ఉందండి. ఉండండి, దిష్టి తీస్తాను. ఆత్మీయుల చూపుల అభిమానం తప్ప దిష్టి దోషాలు ఉండవమ్మా. చేసుకున్న షోకులు చాలు, ఫంక్షన్ టైం అవుతుంది రా. అబ్బా, అది నేనంటలేదు, అత్తయ్య గారు చెప్పమన్నారు. ఇలాంటి ఫంక్షన్స్ లో నోటుకొచ్చినట్టు వాగితే నాలుక మీద వాత పట్టేస్తాడు. నీకు కాదు, అన్న వాళ్ళకి. వస్తున్నాం గాని వెళ్ళు. వెళ్దాం పదండి. ఎవరది? ఎవరు? పిల్లై ఉంటుంది.
అనసూయాదేవి గారు రావాలండి. ఇప్పుడే వస్తానే. డాక్యుమెంట్ దొరకాలి, అప్పుడు చెబుతా నీ పని. ఎప్పుడు చూడు మొహం మీద చీమలు పాకుతున్నట్టు చిరాగ్గా పెట్టకపోతే కాస్త నవ్వొచ్చుగా. కొన్ని జన్మలంతే ఏడవడానికే పుడతాయి. దేవుడా, ఎలాగే నా డాక్యుమెంట్ కనబడేలా చేసాను. ఏం నవ్వుతున్నావే? ఈ నవ్వుతోనే మాకు నవ్వు లేకుండా చేస్తున్నావు. నిన్ను ఒరిజినల్ డూప్లికేటా ఎలా తెలుస్తుంది? ఒరిజినల్ అని తెలియంత వరకు అమ్మకి చెప్పకూడదు. చూసావా చెల్లి, 1 కోటి రూపాయలు తెచ్చిన నాకు చేయలేదు, 1/2 కోటి తెచ్చిన నీకు చేయలేదు. రామ్ కోటితో వచ్చిన అక్కకి మాత్రం ఎంత గ్రాండ్ గా ఫంక్షన్ చేస్తోందో. నాకు తెలుసు, అక్కకి కడుపు రావటానికి ఆ మధుమతి కారణమని. చిచి నోర్మల్.
అదే అక్కకి కడుపు పండి ఫంక్షన్ దాకా రావడానికి ఆ మధుమతే కారణమని దాని వల్లే ఇంత గ్రాండ్ గా ఫంక్షన్ చేస్తుంది. మనం కూడా ఆ మధుమతి ఇక్కడ ఉండగానే మరో పిల్లాన్ని కనేసావా? మనకు కూడా ఇలాగే ఫంక్షన్ జరుగుతుంది. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? బాగున్నారా సార్? బాగున్నాను. మీతో కొంచెం పనుంది. సరే లోపలికి రండి. థ్యాంక్ యూ. కూర్చోండి. పర్వాలేదు సార్. సార్ ఒకసారి డాక్యుమెంట్ చూసి ఇది ఒరిజినల్ కాదో చెప్పండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఇది ఒరిజినలేనా? చెప్పాలంటే 100 ఖర్చు అవుతుంది. చెప్పాక 200 ఇస్తానండి. అమ్మమ్మ, అనసూయ ఫ్యామిలీ విషయంలో ముందు జాగ్రత్త లేకపోతే ముందర పళ్ళు రాలిపోతాయి. అనుభవం నేర్పిన పాఠం మరి. ముందు మనీ, తర్వాతే పని. ఇప్పుడు చెప్పండి సార్, ఇది ఒరిజినల్ డాక్యుమెంటేనా? ఆ, ఇది ఒరిజినల్ డాక్యుమెంటే. వసై మధుమతి, ఇంక నువ్వు అయిపోయావే. ఇన్నాళ్ళు ఈ డాక్యుమెంట్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఏం ఆడించావు? ఇంక నీకుంటది. ఎస్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంతకీ ఇవి ఒరిజినలేనా? ఆనందపడుతున్నావే? నాతో లక్షలు ఖర్చు పెట్టించి ఈ ముష్టిదానికి ఈ ఫంక్షన్ చేయించి ఆనందపడుతున్నావా? ముచ్చటెంతసేపు నా కొడుకెళ్ళాడే, తప్పకుండా డాక్యుమెంట్ తో తిరిగి వస్తాడు. అప్పుడు ఈ అనసూయాదేవి అంటే ఏమిటో నీకు చూపిస్తానే. రండి రండి. అనసూయ గారు, చెప్పండి. ఒక్కసారి ఇలా వస్తారా? వస్తాను. ఏంటండి? ఏం లేదండి, మిమ్మల్ని మీ ఫ్యామిలీని, ముఖ్యంగా మీ అబ్బాయిని చూసిన తర్వాత మీతో ఒక విషయం చెప్పాలనిపించింది. ఏంటండి అది? మీకు అభ్యంతరం లేకపోతే మీ అబ్బాయిని మా ఇంటల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నాను. మీరేమంటారు? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మా అబ్బాయి మీ అల్లుడు కావడం ఏంటి? అవునండి, నా రేంజ్ లో ఉన్న వాళ్ళ కోసం ఇంతకాలం ఎదురు చూశాను. లక్కీగా అంతకంటే హై రేంజ్ లో ఉన్న మీరు నాకు దొరికారు. మా ఆస్తికి, హోదాకి, పేరుకి, పలుకుబడికి అన్ని రకాలుగా పోటీ చేసే కెపాసిటీ మీలో ఉందని ఈ ఫంక్షన్ ద్వారా నాకు అర్థమైంది. నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే నా అంత రేంజ్ కాకపోయినా ఓ 1000 కోట్లు అటు ఇటు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. అలా అని మా అబ్బాయి ఒప్పుకుంటాడన్న నమ్మకం లేదు. అయినా ఒక మాట వాడిని అడిగి రేపు ఫోన్ చేసి వాడి నిర్ణయం చెప్తాను. మీ అబ్బాయిని ఒప్పించే బాధ్యత మీది. కావాలంటే ఆస్తిలో సగం పెళ్లికి ముందే మీ అబ్బాయి పేరు రాయించేస్తాను. అలాగా? సరే 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 సరే,
ఎలాగైనా వాడిని ఒప్పిస్తాను. రేపు సాయంత్రం గుడ్ న్యూస్ చెప్తాను. సరేనా? థ్యాంక్స్ అండి.